పాకిస్తాన్ సైన్యంలో అయితే ఏదో జరుగుతోంది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి షియా, సున్నీల గొడవలో తక్కువ అంటే ముస్లిముల్లోనే తక్కువ వర్గం ఉన్నటువంటి వ్యక్తి సైనికాధికారి. అతనికి మిగతా వర్గం అంగీకరించట్లేదు. అందుకనినే కాశ్మీర్ హృదయ నాడి అంటూ మొన్న మాట్లాడటం, ఆ తర్వాత 2, 3 రోజులకే ఈ ఇన్సిడెంట్ జరగడం. ఇది చూసినప్పుడు అతను తన ఉనికి కోసం ఈ పని చేశాడు అన్నటువంటి పాయింట్ నడుస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ పరోక్షంగా భారత్‌కి సిగ్నల్ ఏం పంపిస్తోందంటే, మీరు అతన్ని కావాలంటే ఉగ్రవాదిగా ప్రకటించుకోండి అని పాకిస్తాన్ భారతదేశానికి రహస్య సందేశం పంపించిందన్నటువంటి చర్చ నడుస్తోంది. అంటే ఆ సైనికాధికారిని డిజోన్ చేసుకోవడానికి. ఎందుకంటే అతనే స్కెచ్ చేశాడు వీళ్ళ ద్వారా అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా వినబడుతోంది. అమెరికా ద్వారా కానీ లేకపోతే రష్యా ద్వారా గానీ ఆ ముక్క చెప్పించి అతన్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటింపజేసినా మాకు ప్రాబ్లం లేదు. మేము కూడా దాన్ని అంగీకరిస్తామని చెప్పేందుకు సిద్ధపడుతోందనేది. అది ఎంతవరకు నిజమో తెలీదు. అది ఉట్టి ప్రచారం అయ్యి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అతను గత కొన్ని రోజుల నుంచి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కనిపించట్లేదు. ఇది పాకిస్తాన్ మీడియా ఫోకస్ చేస్తుంది, మనం చేయట్లేదు ఇది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి దాదాపు 150 మంది పాకిస్తాన్ సైనిక అధికారులు ఎవరైతే ఈ ప్రధాన సైనికాధికారికి అనుచరులుగా ఉన్నటువంటి అనుచరులు, అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ర్యాంకింగుల్లో కింద పైన ఇట్లా ఉంటుంది. అనుచరులుగా ఎవరు ఉండరు సైనికాధికారులకు. అక్కడ ఒక్కొక్క సైనికాధికారికి ఒక్కొక్క వర్గం ఉంటుందన్నమాట. ఈ కనిపించకుండా పోయిన సైనికాధికారి వర్గానికి సంబంధించి 150 మంది రాజీనామాలు చేశారు. ఇది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. ఇది కాస్త అక్కడ ఏదో సంథింగ్ జరిగిందన్నటువంటి చర్చ నడుస్తోంది.